ఒక్క వేదాంత నిండుమనలో ఉండే 4 వాక్యాలు అందరికీ అర్థమయ్యేలా చెప్పి ఆచరిస్తున్నారా లేదా చూస్తే దేశమంతా బాగుంటుంది. సమిష్టి భావనతో ఉండు, సమిష్టి భావనతో ఉండు. మనమందరం దేశానికి ఏ చదువులు అవసరమో అవి చదవాలి, ఏ ఉద్యోగాలు అవసరమో అవి చేయాలి. మనకు అవసరం కాదు, మన అవసరాల కంటే దేశం అవసరాలకి ప్రాధాన్యం ఇస్తే అది వేదాంత నిండెము. అదే కదండి మనకు చెప్తే, దేశం నీకేమి ఇచ్చింది అనేది ముఖ్యం కాదు, నువ్వు దేశానికి ఏమి ఇచ్చావు అనేది ముఖ్యం. దాన్ని సంస్కృతంలో వేదాంత నిండెములో చెప్పారు. సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో. సమిష్టి భావన లోపించిన ఒకడు తప్పు చేస్తాడు, నీ చేస్తే నీకేమంటాడు, అదే ఇలాగ 10 మంది చేస్తే అని ఆలోచిస్తే ఆ పని చేయడు అని చెబుతూ ఉంటే ఇక్కడ ఒక ఆశ్చర్యం జరిగింది. అలాగా ఎంత బాగా చెబుతున్నావయ్యా అనేసరికి ఈయన, నేను చెప్పడం కాదయ్యా, నీకు ఒక్క విషయం రుజువు చేస్తాను. ఇప్పుడు ఇతని మహత్తర శక్తి చూడండి. స్వధర్మ నిర్వహణ చేసిన వాడికి ఒక తపస్విని మించిన శక్తి ఉంది. మనం ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు మనం దృష్టి పెట్టాలి. వాళ్ళు ఎవరో తపస్సు చేశారనో, యోగాభ్యాసం చేశారనో, వారి దగ్గర ఏవో సిద్ధులు ఉన్నారనో, లేకపోతే ఈయన మాట్లాడుతుంటే చిలకొచ్చి వాలిందండి, ఆయన మాట్లాడుతుంటే పిలకొచ్చి పీకాడండి, ఈ విషయాలకి ప్రాధాన్యం ఇస్తున్నాం మనం బాగా. చిలక వాడడం పెద్ద విషయం ఏముందండి, 10 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తే వచ్చి పడుతుంది. అది లక్షలు పెట్టుకుంటున్నారు, వాళ్ళేలా చేసుకుంటున్నారు. అదేమో మహత్వం కాదు, మహిమ కాదు. మనం అవి వచ్చి చిలకలవా ఎందుకు వాళ్దో, చిలకలేటి చుట్టూ బ్లాక్ మార్కెట్ వాళ్ళు స్మగ్లర్లు కూడా వాళ్తారు. చిలకలేమిటి, అందరూ అక్కడే వాళ్తారు. ఎందుకంటే డబ్బులు దాచుకుందుకు తగిన చోటు, నల్లధనము దాచుకు తగిన చోటు, స్విస్ బ్యాంక్ వరకు వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే పీఠాల జోలికి రారుగా ఎవరును, దాచేస్తే అయిపోయాయి. ఇది కాదు మాయలో పడేది. ఆ తపస్సుల కంటే, ఈ సిద్ధులున్నాయి అని అనుకునే వాళ్ళ కంటే స్వధర్మ నిర్వహణ చేసేవాడే గొప్పవాడు. ఈ చిలక భుజం మీద వాలినటువంటి పెద్ద మనిషి కంటే చీపురెట్టి ఊడ్చేవాడు గొప్పవాడు. మనం దండం పెట్టాల్సింది వాడికి, గౌరవించాల్సింది వాడిని. చిలకలు చెట్టు మీద కూడా వాళ్తాయి, ప్రతి చెట్టుకి దండాలు ఎడుతూ కూర్చుంటాం. చీపురెట్టు ఊడ్చాడా, చేయవలసిన పని చేశాడా, ఊరికి మాటలు చెప్పడమేనా అని చెప్పి నీకు ఉదాహరణ చూపిస్తున్నానయ్యా, ప్రత్యక్ష సాక్ష్యం. నేను చెప్పింది నిజమో కాదో నీ శిరస్సు మీద గూడు పెట్టుకున్న పక్షి పిల్లల్ని అడగమన్నాడు. ఆశ్చర్యకరం అండి. జాజలి, ఏమిటో విచిత్రంగా ఉందా నీ దగ్గర అంతాను, నేను రాగానే అన్నీ చెప్పేసావు, దానికి తోడు ఇదేమిటిది, నేను ఎక్కడ అడుగుతాను, ఇప్పుడు లేవు కదా. అదేమిటి మహర్షి అలా మాట్లాడతావు, మనుషులు లాంటి వాళ్ళు కాదయ్యా, మనుషులు లాంటివి కాదయ్యా పక్షులు. ఎప్పుడు కృతజ్ఞత పక్షుల్లో జంతువుల్లో ఎక్కువమ్మా. కృతజ్ఞత లేని హీనుడు ఎవరన్నా ఉంటే మనిషి ఒక్కడేనమ్మా. పిలవయ్యా, ప్రేమగా పిలవయ్యా. నువ్వు పెంచిన పక్షులు నువ్వు పిలవడానికి కంగారు పడతామేమిటయ్యా. పసి పిల్ల తండ్రి పిలవగానే ఎలా దగ్గరికి వచ్చి ఒళ్ళు వాలి నానా అని ముద్దెట్టుకుంటుందో అలా నీ పిల్లలు నీ దగ్గరికి వస్తాయ్యా, పిలవయ్యా అన్నాడు. అప్పుడు ఆ పక్షుల్ని పిలిచాడు ఆయన. అందులో కోకిలలు కూడా ఉండొచ్చు. నల్లని పిట్ట, సరదాకు పద్యం చెబుతున్న ఆశువుగా మీరు అదృష్టవంతులు. కోకిలి కనపడకపోతే ఎలా పిలుస్తామండి. నల్లని పిట్ట పొట్టకు దినంబును మావి చెగుళ్ళు తప్ప వేరొల్లని పిట్ట, నల్లని పిట్ట పొట్టకు దినంబును మావి చెగుళ్ళు తప్ప వేరొల్లని పిట్ట, పాడుగుణము ఉండియులేని పిట్ట, పాడుగుణము ఉండియులేని పిట్ట, తా తల్లియులేని పిట్ట, తా తల్లియులేని పిట్ట అన్నట్టుగా పిలిచాడు ఆయన. తల్లి తండ్రి ఉన్నాయో లేదో ఆ పిల్లలు నా నెత్తి మీద పెరిగాయి. జడదారి శిరస్సున కాపురమ్ముగా, జడదారి శిరస్సున కాపురమ్ముగా నొల్లిన పిట్ట, జడదారి శిరస్సున కాపురమ్ముగా అల్లిన పిట్ట, నల్లని పిట్ట పొట్టకు దినంబును మావి చిగుళ్ళు తప్ప వేరొల్లని పిట్ట, పాడుగుణము ఉండియులేని పిట్ట, పాడుగుణ ఒక్కటి ఉండియులేని పిట్ట. పాడుగుణం ఉందా అంటే లేదు, పాడే గుణం అయితే ఉంది ఈ పిట్టలకి కోకిలలకి. పాడుగుణం ఒక్కటి ఉండియులేని పిట్ట, తా తల్లియులేని పిట్ట. దాని తల్లి ఎక్కడికి పోయిందో నాకు తెలియదు. జడదారి శిరస్సును కాపురమ్ముగా అల్లిన పిట్ట, జడదారి శిరస్సును కాపురమ్ముగా అల్లిన పిట్ట, నా ఎడదయన్ కనిపించునుగా కనేడిటన్, నా ఎడదయన్ కనిపించునుగా కనేడిటన్.
ఆ జాజలి ఆ పిట్టల్ని ఎలా పిలిచాడో తిక్కనగా రాయడు, ఆయనకి సందర్భం లేదు. కానీ నాకు అనిపించింది దాసుగా అవధాన శక్తి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఇప్పటికెప్పుడు చెప్పాం. నల్లని పిట్ట పొట్టకు దినంబును మావి చిగుళ్ళు తప్ప వేరొల్లని పిట్ట పాడుగుణము ఒక్కటి ఉండి జులేని పిట్ట పాడుగుణమొక్కటి ఉండి జులేని పిట్ట తల్లి జులేని పిట్ట జడదారి శిరస్సును కాపురమ్ముగా అల్లిన పిట్ట నాయడదయన్ కనిపించునుగా కనేడిటన్ అనగానే ఒక పెట్ట ఏమిటంటే మొత్తం వెళ్ళిపోయిన పెట్టలన్నీ వచ్చేవాళ్ళే. అది ఆశ్చర్యం. ఇంకా ఈ చిత్రం ఎక్కడో లేవుట ఈ తులాధారుడికి తెలిసింది దివ్య దృష్టి. చుట్టుపక్కల చెట్ల మీద ఉండి వీళ్ళ సంవాదం వింటున్నాయి. అంటే ఆ సాంగత్యం చూడండి, ఏ గూటి చిలక ఆ గూటి పలుకు పలుకుతుందని. జాజలి వంటి మహర్షి శిరస్సు మీద గూడు పెట్టిన కారణంగా, అక్కడ పెరిగిన కారణంగా, ఆయన జుట్టుకి నూనె రాసినా రాయకపోయినా ఆ జుట్టు మధ్యలోనే కిలకిలకిలకిలకిలకిలంటూ అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలు చదివేసిన కారణంగా వీటికి ఆ ధర్మం మీదే ఆసక్తి, ఇంకో ఆసక్తి లేదు. ఏదో దొరికినవి 2 రావి పళ్ళు వేపగింజలో తినేసి వచ్చి అక్కడ కూర్చుని ఉంటున్నాయి. ఇది పిల్లల పెంపకంలో మనం తీసుకోవలసిన జాగ్రత్త. వాళ్ళ చుట్టూ ఏ వాతావరణం ఉంటే వాళ్ళు దాన్ని అనుసరిస్తారు. వాళ్ళ పక్కన తల్లి తండ్రి ఉంటే వాళ్ళకి ప్రేమ ఉంటుంది. వాళ్ళ పక్కన హాస్టల్లో విద్యార్థులు, నీటి కుళాయిలు, ఏసీ క్లాస్ రూములు, బాత్రూములు ఉంటే వాళ్ళకి ప్రేమ చచ్చినా కలగదు, ఉన్న ప్రేమ చచ్చిపోతుంది. ఒక శుభవార్త, చాలామంది సంతోషిస్తారు కాబట్టి చెబుతున్నా. హైదరాబాదు నగరంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఆడవాళ్ళు చాలామంది ఈ మధ్య ఒక నిర్ణయానికి వచ్చారట. చాలామంది ఒక సర్వే చేస్తే బయటపడింది, మాకు ఉద్యోగం కంటే పిల్లల పెంపకమే ముఖ్యం, మేము మానేస్తాం ఉద్యోగాన్ని, ఈ కెరీర్లు అడ్వాన్సులు ఇవన్నీ మాకు అక్కర్లేదు, మా పిల్లలు మాకు కావాలి, వాళ్ళు చెడిపోతున్నారు అని మానేసి పిల్లల్ని పెంచుతున్నట్టు వారందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మీకెవ్వరికీ ఆర్థికం ఏదో తగ్గిపోయిందని అనుకోకుండా అమ్మా, అందుకోసం నేను మిమ్మల్ని గౌరవించట్లేదు. జీవితంలో ఎప్పుడు దేనికి ఇచ్చే ప్రాధాన్యాలు దానికి ఇవ్వాలి. కావాలంటే పిల్లలు ఒక 5-6 ఏళ్ళు ఎదిగిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. ఇవాళ ప్రైవేటు కంపెనీలే అని, నేను ఎక్కడో ఉద్యోగం వస్తుంది, పెద్ద విషయం కాదు. కనీసం ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ల పాటు మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే వరకు నేను చేయను అని మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా ఇంటి పక్కన కూడా ఉన్నారు. నేను వాళ్ళని చూసి దండం పెట్టుకుంటా, మంచి పని చేసింది ఈ అమ్మాయి. ఎందుకంటే ఇక్కడ ఒత్తిడి పడి అక్కడ ఒత్తిడి పడి నానాయాతన పిల్లలు పాడైపోవడం, వాళ్ళకి 10 మంది నౌకర్లను పెట్టడం, ఈ డబ్బంతా పెట్టుకుంటే మనమే చేసుకోవచ్చు హాయిగా. ఎంత చేసినా వాళ్ళు సరిగ్గా చేయరు. ఆ పిల్లల పెంపకంలో ఆ తల్లి అక్కడే ఉన్న జాగ్రత్త వల్ల, తీసుకున్న జాగ్రత్త వల్ల, ఆ జాజలి మహర్షి స్థానం కావడం వల్ల అక్కడే ఉండి అదే ఉంటున్నాయి. వెంటనే ప్రత్యక్షమై మునివర ధర్మదేవతమమున్వనుపన్ విననారయ వచ్చినట్టి భట సంఘము మేము ఇదివరకే వచ్చామయ్యా. ఆ విషయం తులాధారుడికి తెలుసు, ఎందుకంటే ఆయన దృష్టి దాని మీద సారించాడు. నీకైనా తెలుసుండేది, నువ్వు అటువైపు దృష్టి పెట్టలేదు, ఆయన పెట్టాడు, అంతే.